ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కొర్లకుంట గ్రామంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా గాని మంత్రులు గాని ప్రజా సమస్యల ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినప్పుడు 70 నుంచి 80% వరకు రెవెన్యూకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఎవరికైనా సరే వారి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకునే సమయంలో వారికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే సబ్ కలెక్టర్ ను సంప్రదించి ఫిర్యాదు చేసి పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న తేడాను మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, సబ్ కలెక్టర్ బల్లిపల్లి వినూత్న, ముసునూరు ఎంఆర్ఓ ప్రశాంతి పాల్గొన్నారు. దాని తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ భూమి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అవన్నీ కూడా గూగుల్ ఎర్త్ ఇమేజెస్ తో పాటు మీ భూమి ఎక్కడ ఉంది అనేది మీకు మీ మొబైల్లోనే, మీ ఫోన్లోనే కనిపిస్తుంది. అలాంటి అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్, మీ మ్యాప్ అన్నీ ఉన్నది ఈ పట్టదార్ పాస్బుక్ లో ప్రింట్ అయ్యి, కొత్త పట్టదార్ పాస్బుక్ ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు ప్రతి విలేజెస్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం, రీసర్వే అయిపోయిన విలేజెస్ క్లియర్ గా ఉన్న ఖాతాస్ ని చెక్ చేసుకుంటున్నాం. సో ముందు ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ అందరికి ఎంతమంది కొర్లగుంటలో 693 ఖాతాస్ ఉన్నాయి. ఆ 693 మెంబర్స్ కి ఇక్కడ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వేరే ఊర్లో ఉన్నారు, అందరినీ పిలిపించి 6 క్వశ్చన్స్ అడిగారు. మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఉందా, మీ ఆధార్ కరెక్ట్ గా ఉందా, మీ కమ్యూనిటీ కరెక్ట్ గా ఉందా, అడ్రస్, పేరు ఇవన్నీ కరెక్ట్ గా ఉంది లేదు, ఆ 6 ఫీల్డ్స్ వెరిఫై చేసి మీరు అవును అంటేనే ముందుకెళ్ళారు. దానికి కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాం. ఆ పర్సనల్ లేయర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంది లేదు, నాకు తప్పు ఉంది అంటే దాన్ని మార్చాము, మార్చలేదు అంటే 250 మందికి 10,87,500 రూపాయలు ఇస్తున్నాం. ఎంత ఎక్కువ ఇస్తున్నాం? ఒకవేళ 2,500 చూస్తే కనుక వాళ్ళు 6 లక్షలు 6,500 లక్షలు ఇస్తే మనం 10,87,000 ఇస్తున్నాం. అంటే దాదాపు 4 లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నాం మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా అమ్మఒడి, తల్లికి వందనం. ఇప్పుడు తల్లికి వందనం ఆ ప్రభుత్వంలో అమ్మఒడి అనేవాళ్ళు. అప్పుడు 163 మంది పిల్లలకి ఇచ్చారు. కొర్లకుంట గ్రామంలో 163 మంది పిల్లలకి 21,19,000 రూపాయలు ఇచ్చారు. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్లకుంటలో 258 మందికి దాదాపు 100 మంది పిల్లలకి ఎక్స్ట్రా 250 మందికి 36,79,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఎంత? 15,50,000 రూపాయలు పోయిన గవర్నమెంట్ కంటే కూడా ఈ గవర్నమెంట్ అదనంగా ఇస్తా ఉంది. అదే మరి 693 మంది పట్టాదారులు ఉండగా 440 మందికి ఇవ్వడం జరిగింది. 250 మందికి చనిపోయిన వారిని కానివ్వండి, మ్యుటేషన్ కానివ్వండి, విస్తీర్ణంలో తేడాలు కానివ్వండి, 253 మందికి వారి అబ్జెక్షన్స్ని పరిశీలించి మ్యుటేషన్స్ని సరిచేసి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడతాయి. ఈ 440 మందిలో కూడా ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలియజేసినట్లయితే మళ్ళీ పునః పరిశీలించి కొత్త పాస్బుక్ కూడా ఇవ్వబడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంది రెవెన్యూస్ పరమైన సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ కూడా నిర్దిష్టమైన సమయంలో పరిష్కరించాలని చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమం